చులకనగా మాట్లాడుకు కృష్ణ. పాండవులు ఈ భరతఖండంలో ఎక్కడున్నా ఏ వేషాల్లో ఉన్నా పట్టి బయటకు రప్పిస్తాను. సమయభంగానికి పరిహారంగా మళ్ళీ 12 సంవత్సరాల వనవాసం చేయిస్తాను. అంతవరకు ఈ దుశ్శాసనుడు నిద్రపోడు. బావా బావా, మళ్ళీ ఈ సన్యాసి వేషంలోనే వెళ్ళేవు, జాగ్రత్త. అన్నయ్య అన్నయ్య, నీవన్నంత పని జరుగుతుంది. పగపట్టిన త్రాసుపాముల కంటే క్రూరుల కౌరవులు ఏ కిరాతకానికైనా వెనుకాడు. వీరి పన్నాగాలను ఆ ధర్మాత్ములకు తెలియజేసి హెచ్చరించే మార్గం ఆలోచించన్నయ్యా. మాట్లాడలేమన్నయ్యా. అమ్మా, నువ్వేం బాధపడకమ్మా. ఎక్కడున్నా నా తండ్రులను కలుసుకొని ఈ కుటిలాత్మల దురాలోచనలు విన్నవించి హెచ్చరిక చేస్తాను. పసివాడు నీ వల్లేమవుతుంది నాయన? అదేమిటమ్మా, ధనుర్విద్యా విశారదుడైన అర్జున కుమారుడు, లీలామానుష విగ్రహుడైన వాసుదేవుని మేనల్లుడు,